అంటే నాకు స్లీప్ చాలా ఇంపార్టెంట్. అంటే సాలిడ్ స్లీప్ ఉండింది నాకు డే మొత్తం అంటే ఖరాబ్ అయిపోతుంది. సో నేనేం పెట్టుకున్నా అంటే 24 అవర్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. అంటే 8 అవర్స్ 8 అవర్స్ 8 అవర్స్. సో 8 అవర్స్ ఫర్ యూపీఎస్సీ, 8 అవర్స్ ఫర్ స్లీప్, ఇంకా 8 అవర్స్ ఫర్ మై సెల్ఫ్, నా పర్సనల్ థింగ్స్. అంటే మనం యూట్యూబ్లో చూడడం కానీ ఆర్ ఫుడ్ కానీ ఇలాంటి వాటికి ఇంకో 8 అవర్స్. సో ఇట్లా డేని స్ట్రక్చర్డ్గా డివైడ్ చేసుకొని ఒక 8 అవర్స్ సాలిడ్గా చదువుతుండే అనమాట ఇనిషియల్ ఇయర్స్లో. సో ఈ 8 అవర్స్లోనే మనం ప్లాన్ చేసుకోవాలి, అంటే డైలీ మనం ఏం చదువుతాము నెక్స్ట్ 1 వీక్. సో నేను మరీ మైక్రో ప్లాన్స్ చేసుకోకపోతుండే, అంటే ఇవాళ ఏం చదవాలి, ఈ అవర్లో ఏం చదవాలి అట్లా కాకుండా మనకి ఇప్పుడు ఎకనామీ చదువుతున్నాం అంటే సో ఈ వీక్లో ఇంత పార్ట్ ఆఫ్ ఎకనామీ అయిపోవాలి. సో 3 చాప్టర్స్ ఆర్ 4 చాప్టర్స్ అట్లా. సో అట్లా కొంచెం మ్యాక్రో ప్లాన్ వేసుకొని వీక్లీ అట్లా ఆర్ ఈ 15 డేస్లో ఎకనామీ మొత్తం అయిపోవాలి. సో అలా వేసుకుంటే ఏంటంటే మనకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒకరోజు మనకి చదివే మూడ్ ఉండదు, సరే ఏదో ఒకటి చేద్దాం, సినిమాకి వెళ్దాము లేకపోతే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దాం అన్నట్టు ఒక మూడ్ ఉంటుంది. అంటే మూడ్ ఆఫ్ ఉన్నప్పుడు అవి చేయొచ్చు. అండ్ నెక్స్ట్ డే ఇంకెక్కువ మనం ఫ్లోలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ కవర్ చేస్తాం సిలబస్. సో ఇట్లా మనం వీక్లీ వేసుకుంటే అనమాట ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఒక రోజు తక్కువైనా ఇంకో రోజు కవర్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక స్ట్రక్చర్డ్గా 8 అవర్స్ అనేది ప్రొడక్టివ్గా చదివితే సరిపోతుందండి. అంటే 18 అవర్స్ అసలు అది ఇంపాసిబుల్. మరి చదివినా కానీ 2 డేస్ తర్వాత ఇంకా అయిపోతుంది బాడీ. మనకి మోర్ దెన్ క్వాంటిటీ క్వాలిటీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మన చదివేది కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అంటే మనం 18 అవర్స్ 2 డేస్ చదివి తర్వాత 2 అవర్స్ నెక్స్ట్ 4 డేస్ 2 అవర్స్ చదవడం అట్లా అయితే సెట్ అవ్వదు. సో నేనేం చెప్తా అంటే 7 to 8 అవర్స్ కన్సిస్టెంట్గా చదివినామంటే అంటే మనం ఒక 1 డే బ్రేక్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు సండే బ్రేక్ తీసుకొని సండే వాళ్ళకి నచ్చినవి చేయొచ్చు. సో నెక్స్ట్ మిగిలిన 6 డేస్ మాత్రం 7 to 8 అవర్స్ కన్సిస్టెంట్గా చదివితే అయిపోతుంది, సిలబస్ కవర్ అవుతుంది అండ్ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయొచ్చు.